మన తెలుగు ఫ్యాన్స్ అంతా వెయిట్ చేసేది దేవరా మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆల్రెడీ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్, ట్రెండింగ్. చుట్టమల్లె కానీ దేవరా ఫియర్ సాంగ్ కానీ మనం చూసాం, ఇట్స్ బ్లాక్ బాస్టర్. కానీ అందరు వెయిట్ చేసేది మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దేవరా పార్ట్ 1 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అనిరుద్, ద సెన్సేషనల్ ఇండియన్ ఐకాన్, లాస్ట్ ఇయర్లో హుకుమ్, టైగర్ కా హుకుమ్, ఆ సాంగ్ వల్లనే ఆ సినిమాకి ఎంత క్రేజ్. ఇక షారుఖ్ ఖాన్ జవాన్, ఫస్ట్ టైం బాలీవుడ్ సినిమా జవాన్, చెలియా ఓ మేరే చేర్ సాంగ్. జవాన్ అయితే నాకు ఇప్పటికీ ఫేవరెట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, షారుఖ్ ఖాన్ ఇంట్రడక్షన్ కానీ, అసలు ఎవ్రీథింగ్, అసలు అన్ని కోట్ల కలెక్షన్, అసలు మ్యూజికల్ హిట్ జవాన్. అది కేవలం అనిరుద్ వల్లనే. అనిరుద్ రవిచందర్, ది రైజ్ ఆఫ్ ఏ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్, ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్. 2012లో అనిరుద్ ద వైరల్ సెన్సేషన్ వాయ్ దిస్ కోలబరి కోలబరి కోలబరెడ్డి. ఆ సాంగ్ కేవలం ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు తమిళనాడు కాదు, ఓవరాల్ ఇండియా మొత్తం ఊపేసింది. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సేషన్, మిలియన్ కొద్ది వ్యూస్లో. అప్పట్లోనే ట్రెండింగ్ ఫస్ట్ సినిమా, ఫస్ట్ సాంగ్తోనే ఈజ్ ఏ బ్లాక్ బస్టర్, సెన్సేషనల్. అనిరుద్ కత్తి సినిమా కానీ, మాస్టర్ కానీ, విక్రమ్ కానీ, మరియు జైలర్ కానీ, ఇవన్నీ బ్లాక్ బస్టర్లే. అటు ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ దుమ్ము రేపిన సాంగ్స్ ఇవి, దుమ్ము రేపిన సినిమాలు. కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. వాయ్ దిస్ కోల తర్వాత తమిళ్లో అంత 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 ఊపొచ్చిన సాంగ్ మాత్రం వేదలం. అల్లుమా డోలుమా వంటి హై ఎనర్జీ బీట్లను, లేదా విక్రమ్ వేద నుండి ఆంజీ వంటి మెలోడీ డైరెక్టర్లు ఎలాంటి మ్యూజిక్ కావాలి, ట్రెండింగ్ మ్యూజిక్ కావాలని ముందే ఆలోచిస్తాడు. సో ముందే ఆ థాట్ ఉంది. సో అందుకే అన్ని బ్లాక్ బస్టర్లు. ఏ సినిమా చూసుకున్నా అటు మెలోడీ కానీ, అటు బీట్లు కానీ, మాస్ కానీ, క్లాసిక్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేట్ వండర్స్. ఇక మన తెలుగులో ఫస్ట్ డెబ్యూ మూవీ అజ్ఞాతవాసి. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఈ పాట మనకు ఎంత హాయిగా ఉంటుందో మీ అందరికి తెలిసిందే. సో అజ్ఞాతవాసి బ్లాక్ బస్టర్ ఆల్బమ్. ఆ తర్వాత నాని గ్యాంగ్ లీడర్స్, అదేంటో కానీ ఉన్న పాటుగా జెర్సీ మూవీ. ఇప్పుడు దేవర ముందు నువ్వెంత. సో అందరం వెయిట్ చేసేది అనిరుద్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్. సో థియేటర్లు మారు మోగాల్సిందే, ఫ్యాన్స్ దుమ్ము లేపాల్సిందే. నేను కూడా వెయిట్ చేసేది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే. ఆ దేవర ఎంట్రీ సీన్ కానీ, ఇంటర్వెల్ కానీ, క్లైమాక్స్ కానీ, ఫైట్స్ కానీ, అసలు ఎలా కంపోజ్ చేశారు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ లెవెల్ ఉందనేది సో ఎగ్జైటింగ్. నేను ఒక్కరిని